తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారుల బృందం విచారిస్తున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలోని 2వ ఫ్లోర్ లో విచారణ కొనసాగుతోంది. సిట్ విచారణ సమయంలో కేసీఆర్ తో పాటు సంతోష్ రావు న్యాయ సహాయం కోసం అడ్వకేట్ రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యుడిగా కేటీఆర్ మరో ఫ్లోర్ ఉన్నారు. విచారణ తర్వాత పార్టీ ముఖ్య నేతలను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ భారీగా నందినగర్ తరలి వచ్చే ఛాన్స్ ఉంది. బాల్కనీ నుంచి పార్టీ క్యాడర్ కు కేసీఆర్ అభివాదం చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారుల బృందం విచారిస్తున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలోని 2వ ఫ్లోర్ లో విచారణ కొనసాగుతోంది. సిట్ విచారణ సమయంలో కేసీఆర్ తో పాటు సంతోష్ రావు న్యాయ సహాయం కోసం అడ్వకేట్ రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యుడిగా కేటీఆర్ మరో ఫ్లోర్ లో ఉన్నారు. విచారణ తర్వాత పార్టీ ముఖ్య నేతలను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ భారీగా నందినగర్ తరలి వచ్చే ఛాన్స్ ఉంది. బాల్కనీ నుంచి పార్టీ క్యాడర్ కు కేసీఆర్ అభివాదం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారుల బృందం విచారిస్తున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలోని 2వ ఫ్లోర్ లో విచారణ కొనసాగుతోంది. సిట్ విచారణ సమయంలో కేసీఆర్ తో పాటు సంతోష్ రావు న్యాయ సహాయం కోసం అడ్వకేట్ రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ప్రధానంగా ఇది నందినగర్ ప్రాంతంలో ప్రధాన ప్రాంతాలన్నింటి పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో బ్లాక్ చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే రూట్ దాన్ని బ్లాక్ చేశారు. అంటే ఎవరు వచ్చినా కూడా అక్కడ డిపార్ట్మెంట్ జరుగుతుంది. మరోవైపు ఇటు టీడీపీ భవన్ నుంచి వచ్చే కార్యకర్తలు ఎవరన్నా బీఆర్ఎస్ సంబంధించిన కూడా వాళ్ళని అయితే అక్కడే అనుకోవడం చేస్తే అందరూ కూడా బీఆర్ఎస్ కార్యాలయం చేయాలని కూడా వీళ్ళు కొంత ఎక్స్పోర్ట్ చేసుకోవడం చేసి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అయితే రావడం జరిగింది. లోపలికి వెళ్తామని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరోవైపు ఎవరిని కూడా ఇక్కడికి రావద్దు, కేవలం కేసీఆర్ సంబంధించిన లోకల్ గా ఉండే వాళ్ళు మాత్రమే అలౌ చేస్తున్నారు. స్థానికంగా హాస్పిటల్ ఉండడంతో హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు ఏ వైద్య పర్పస్ కోసం వస్తున్నారో చెప్తే వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు తప్ప ఏ ఒక్కరిని కూడా లోపలికి అయితే అలౌ చేయట్లేదు. మరోవైపు విచారణ ఎప్పటికీ ప్రధానంగా ఇటు హరీష్ రావు కేసీఆర్ ఇద్దరిని కూడా విచారించిన సమయంలో వాళ్ళు చాలా ప్రశ్న జరిగింది. ఇక పెద్దగా విచారణ అధికారుల దగ్గర ఎలాంటి సమాచారం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ సిట్ విచారణ అధికారులు మాత్రం మొత్తం ప్రణీత్ రావు విషయంలో కావచ్చు, లేకపోతే ప్రభాకర్ రావు విచారణ సమయంలో
వాళ్ళు సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చినట్టయితే సమాచారం అందుతుంది. వాటన్నిటిని కూడా కేసీఆర్ ముందు పెట్టి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు కేసీఆర్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయనే అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పకుండా ఎలాంటి పని జరగదు. దీనికి సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఆయనే కీలక బాధ్యతలు ఆయనే బాధ్యత వహించాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఆయన్ని పూర్తి స్థాయిలో ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇటు సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. డిఐజీ విజయ్ కుమార్ అలాగే ఇతర సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నందినగర్లోని ఆయన ఇంటికి వెళ్ళే ప్రధాన రహదారిది ఇక్కడి నుంచే వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే లోపల విచారణ అయితే కొనసాగుతోంది. గీతిగా ఆర్కే చెప్పండి, కేసీఆర్ విచారణ అనంతరం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? అయితే చాలా కీలక పరిణామం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అధికారులని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇటు డిఎస్పీ ప్రణీత్ రావు కావచ్చు, లేకపోతే అప్పటి దీనికి ఎస్ఐబికి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా విచారిస్తూ రావడం జరుగుతుంది. ఇటు ప్రభాకర్ రావుని విచారించే సమయంలో ఆయన యుఎస్కి వెళ్ళిపోవడం జరిగింది. యుఎస్ నుంచి ఆయన ఇక్కడికి పిలిపించడం జరిగింది. 2 దఫాలుగా ఆయన అయితే సిట్ అధికారులు విచారించారు. సో ఆ సమయంలోనే చాలా కీలకమైన సమాచారం అయితే సిట్ అధికారులు రాబట్టడం జరిగింది. వీటితో పాటు ముందుగా ఇటు డిఎస్పీ ప్రణీత్ రావుని కూడా విచారించడం జరిగింది. ప్రణీత్ రావుని విచారించిన సమయంలో చాలా కీలక అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఇటు ప్రభాకర్ రావు ఆదేశించడంతో చేశాను, అలాగే పైనుంచి వచ్చిన ఆదేశాల అనుసారంగానే మేము చేశాము అనేది ఇటు ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది. అలాగే ప్రణీత్ రావు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళతో పాటు ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పైనుంచి వచ్చిన ఆదేశాల అనుసారంగానే మేము దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా చెప్తూ రావడం జరిగింది. ఈ అంశాలను బేస్ చేసుకుని ఖచ్చితంగా మొదటి భాగం అంతా కూడా ఇటు ఐపీఎస్లు అలాగే 3 ఐఏఎస్ అధికారులను కూడా విచారించడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిన తర్వాత పొలిటికల్గా కూడా పొలిటికల్గా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. ఇప్పటికే హరీష్ రావును విచారించారు, కేటీఆర్ను విచారించడం జరిగింది. నవీన్ రావును కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుని మొదట విచారించారు. ఆ తర్వాత సిట్ హరీష్ రావుకి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కేటీఆర్కి, తర్వాత సంతోష్ రావుని కూడా ఇటీవల సిట్ అధికారులు విచారించారు. ప్రస్తుతం కేసీఆర్ని విచారించడంతో ఖచ్చితంగా ఈ కేసుకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 2024 నుంచి కూడా ఈ కేసు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలు కానీ మిగతా అన్నింటినీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు సంపాదించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసీఆర్ని ఏదైతే విచారిస్తున్నారో కేసీఆర్ని విచారించిన సమయంలో మాత్రం ఇది చాలా కీలకంగా మారబోతోంది. మరోవైపు ఇటు కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు ఏంటనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కేసీఆర్ ఏది చెప్పినా కూడా ఆచితూచి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం కేవలం అంటే ఉగ్రవాదులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, వీళ్ళ ఫోన్లు కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన కావచ్చు, హీరోయిన్లకు సంబంధించిన కావచ్చు, కొన్ని ఫోన్లు ట్యాప్ అయ్యాయి. వీటికి సంబంధించిన అంశం ఇప్పటికే పోలీసుల దగ్గర, సిట్ అధికారుల దగ్గర కూడా ఉంది కాబట్టి వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయబోతున్నారు కేసీఆర్ అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, మరొకసారి కేసీఆర్ని పిలిచే అవకాశం ఉంది. కేసీఆర్ని పిలిచి విచారించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఏంటని మాత్రం వేచి చూడాల్సిందే. గీతిక, థ్యాంక్ యూ. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారుల బృందం విచారిస్తున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలోని 2వ ఫ్లోర్ లో విచారణ కొనసాగుతుంది. సిట్ విచారణ సమయంలో కేసీఆర్ తో పాటు సంతోష్ రావు న్యాయ సహాయం కోసం అడ్వకేట్ రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. కుటుంబ సభ్యుడిగా కేటీఆర్ మరో ఫ్లోర్ లో ఉన్నారు. విచారణ తర్వాత పార్టీ ముఖ్య నేతలను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ భారీగా నందినగర్ తరలి వచ్చే ఛాన్స్ ఉంది. బాల్కనీ నుంచి పార్టీ క్యాడర్ కు కేసీఆర్ అభివాదం చేయనున్నట్లు తెలుస్తోంది.